అది అందమైన ఒక పచ్చని అడవి. అందులో ఒక పెద్ద రావి చెట్టు ఉండేది. ఆ చెట్టుపై 3 పక్షులు నివసించేవి. ఒకటి పావురం, రెండవది గోరింక, మూడవది కాకి. 3 పక్షులు మంచి స్నేహితులు. వర్షాకాలం దగ్గర పడుతుండడంతో తమకు సురక్షితమైన గూడు అవసరమని నిర్ణయించుకున్నాయి. ఇంతలో పావురం, మనమంతా కలిసి బలమైన గూడు కట్టుకుంటే సరి. దీనికి గోరింక ఆనందంగా ఇలా అంటుంది. అలాగే బలమైన గూడు కట్టుకుందాం. అప్పుడు కాకి మాత్రం తెలివిగా సమాధానం ఇస్తుంది. పనిని పంచుకుందాం, అప్పుడు త్వరగా పూర్తవుతుంది. లేదంటే నా వల్ల కాదు బాబు, నాకు అసలే బద్ధకం ఎక్కువ. మరుసటి రోజు ఉదయం 3 పక్షులు సమావేశమవుతాయి. ఈ సమావేశంలో పక్షులన్నీ తాము చేయాల్సిన పనుల గురించి చర్చించుకొని ఎవరు ఏ పని చేయాలని నిర్ణయించుకుంటాయి. ముందుగా గోరింక ఆనందంగా బయలుదేరింది. తన చుట్టుపక్కల ఉన్న పొదల నుండి పొడవైన గడ్డి మరియు ఆకులన్నిటినీ పోగు చేసింది. వాటిని తన తలపైన కొన్ని, వీపు మీద కొన్ని పెట్టుకొని అతి కష్టం మీద బయలుదేరింది. మరోపక్క సరదాగా వెళ్ళిన పావురంకి రకరకాల ఈకలు ఇంకా చెట్టు వేర్లు కనిపించాయి. తను ఎంతో ఆనందంగా వాటన్నిటిని సేకరించడం ప్రారంభించింది. ఈ ఈకలతో తన గూడు ఎంత అందంగా ఉంటుందో అని సంబరపడింది. ఇలా తాను సేకరించిన రంగురంగుల ఈకలు ఇంకా వేళ్ళు తీసుకొని గాల్లోకి ఎగిరింది. కానీ కాకి మాత్రం చాలా దూరం వెళ్ళింది. తాను వెళ్ళిన చోట బలమైన కొమ్మలు ఉండడం చూసి చాలా సంతోషించింది. అతి కష్టం మీద బలమైన కొమ్మలన్నిటినీ సేకరించడం ప్రారంభించింది. ఇలా తాను రోజంతా కష్టపడి ఎన్నో పుల్లల్ని సేకరించింది. తాను పోగు చేసిన పుల్లలన్నిటినీ అతి కష్టం మీద తీసుకొని బయలుదేరింది. ఇలా పక్షులన్నీ తాము సేకరించిన వాటిని తీసుకుని చెట్టు దగ్గరికి వెళ్ళాయి. ఇలా 3 పక్షులు తాము సేకరించిన వాటిని చూసుకొని చాలా సంతోషించాయి. వెంటనే గూడు కట్టడం ప్రారంభించాయి. గోరింక ఎంతో అందంగా ఇంకా బలంగా తన గూడు కట్టడం ప్రారంభించింది. కాకి బలంగా గూడు కట్టుకోవడమే కాకుండా అందంగా అలంకరించుకోవడం ప్రారంభించింది. దానికోసం రంగురంగుల ఈకలు, పొడవైన గడ్డి, ఆకులు ఉపయోగించి చాలా అందంగా కట్టుకుంది. ఇదిలా ఉండగా మరోపక్క పావురం కూడా ఎంతో బలంగా, అందంగా గూడు నిర్మించుకుంది. అంతేకాకుండా తన గూడు మెత్తగా ఉండడానికి ఆకులు ఇంకా ఈకల్ని సరిగ్గా ఉపయోగించుకుంది. ఈ విధంగా 3 పక్షులు మిగతా పక్షుల కన్నా బలంగా తమ గూడు నిర్మించుకున్నాయి. ఒకరోజు భారీ వర్షం పడింది. వర్షం కురిసినా, గాలి వీచినా గూడు కదలకుండా గట్టిగా తయారైంది. దానివల్ల ఈ 3 పక్షుల గూళ్ళు మాత్రం సురక్షితంగా ఉన్నాయి. కానీ మిగిలిన చాలా పక్షుల గూళ్ళు కూలిపోయాయి. దీంతో చాలా పక్షులు వాటి ఇల్లు కోల్పోయాయి. అప్పుడు గోరింక ఇలా అంటుంది. మనమంతా కలిసి పనిచేసినందుకే బలమైన గూడు కట్టుకోవడం సాధ్యమైంది. లేకుంటే మన పరిస్థితి ఇలాగే ఉండేదేమో. దానికి పావురం నవ్వుతూ, స్నేహంగా ఉంటే ఏ పని అయినా తేలికే కదా. దానివల్లే మనకు ఇది సాధ్యమైంది. ఇంతలో కాకి గర్వంగా ఇలా అంటుంది. ఐక్యతే నిజమైన బలం. మనం ఎప్పుడు ఇలాగే కలిసి ఉండాలి, అప్పుడే సంతోషంగా ఉంటాము. ఆ 3 పక్షులు ఆనందంగా గూళ్ళలో నివసించాయి. అందరికీ ఆదర్శంగా నిలిచాయి.